నమస్కారం. నారసింహస్వామి జయంతి విశిష్టత ఏంటి, ఆరాధన ఎలా చేయాలి, అలాగే వ్రతం ఎలా చేయాలి, ఇలాంటి సందేహాలకు సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంతరామ శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నారసింహస్వామి జయంతి విశిష్టత తెలియజేయండి. తప్పకుండా అండి. సత్యజ్ఞానస్వస్వరూపమబలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్రపినాకాశభయవరాన్న బిభ్రాణమర్కచ్చవిం చిత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీనృసింహం భజ. జై నారసింహ. ఇక్కడ నారసింహస్వామి వారు ఆయన అవతారమే ఒక ప్రత్యేకమైన అవతారం. ఆయన వచ్చిన విధానమే వేరుంది. అన్ని అవతారాల్లోకి కొంత ప్రత్యేకమైనటువంటి అవతారం నారసింహ అవతారం. నారసింహస్వామి వారు స్తంభంలో నుంచి వచ్చారు. అది ఎవరు పిలిస్తే వచ్చారు అంటే ప్రహ్లాదుడు కూడా పిలిస్తే రాలే. ప్రహ్లాదుడు నమ్మితే వచ్చాడు. ఇక్కడ పిలిచింది ఎవరు? హిరణ్యకశిపుడు. ఈ స్తంభంలో ఉన్నాడా అంటే అక్కడ ఉన్నాడు అని ప్రహ్లాదుడు నమ్మాడు. ఇందుగలడు అందులేడు అని సందేహంబు వలదు, ఎందెందు వెతకి చూచిన అన్నందుగలడు అని చెప్పేసి ప్రహ్లాదుడు అన్ని చోట్ల స్వామివారిని చూశాడు. అలాంటి స్తంభంలో కూడా చూశాడు కదా, కాబట్టి అక్కడ కూడా ఉన్నాడు, ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా మళ్ళా అడిగాడు. ఖచ్చితంగా ఉన్నాను నాన్న అని చెప్పిన తర్వాత ఆ స్తంభాన్ని తన అరిచేత్తో ఇలా పట్టి ఇలా కొట్టాడు. అందరు గదతో కుట్టిన చూపిస్తాడు. గదతో కాదు, అరిచేత్తో స్తంభాన్ని కుట్టాడు. ఆయన అంత బలశాలి హిరణ్యకశిపుడు. మామూలు వాడు కాదు అసలు. హిరణ్యకశిపుడు గొప్ప తపశ్శక్తి గలవాడు, చక్కటి నవవ్యాకరణ పండితుడు, అన్ని సకల శాస్త్రాలు తెలిసినటువంటి వాడు. కాకపోతే రాక్షసత్వం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా రాక్షసత్వంలో కమ్మేసినాయి. అలా ఉన్నటువంటి ఆయన స్తంభాన్ని కొట్టగానే అందులో స్వామివారు రావడము, ఆయన్ని వధించడం, కొంత యుద్ధం కూడా జరిగింది. మనకు సినిమాల్లో ఏం చూపిస్తారంటే రాగానే చీల్చాడు అనేదే చూపిస్తారు. వారిద్దరి మధ్య కొంత యుద్ధం కూడా జరిగింది. ఆ యుద్ధం జరగటము ఇలా చేసి చివరికి ఆయన వధ చేశారు. వధ చేసిన తర్వాత స్వామివారు అందరూ వేడుకున్నా శాంతింపక ఉన్నారు. ఉన్న తర్వాత ప్రహ్లాదుడు మళ్ళా వెళ్ళి ఆయన్ని వేడుకుంటే అప్పుడు ఆయన శాంతపడ్డాడు. కానీ అంత ఉగ్రంలో కూడా ప్రహ్లాదుడు ఆయనలో శాంతభావాన్నే చూశాడు. ప్రహ్లాదుడు ఆయనలో శాంతమూర్తిగానే చూశాడు, కానీ ఉగ్రంగా ఎక్కడా ప్రహ్లాదుడు చూడలేదు. ఆయన ఎప్పుడూ శాంతమూర్తి అన్నట్టుగానే చూశాడు. అందుకే దగ్గరగా వెళ్ళి అందరూ భయపడి దూరంగా జరిగిన దేవతలందరూ ప్రహ్లాదుడు మాత్రం స్వామివారికి దగ్గరగా వెళ్ళి రెండు చేతులు జోడించి వేడుకుంటే అందరికీ కూడా శాంతమూర్తిగా కనపడ్డాడు. అది నారసింహతత్వం. ఇక్కడ నారసింహస్వామి వారు చాలా ఉగ్రంగా సింహరూపం, అటు ముఖము సింహము, శరీరం మానవ శరీరం. మరి సింహాన్నే ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఎన్నో క్రూర జంతువులు ఉన్నాయి కదా. ఇప్పుడు హిరణ్యకశిపుడు యొక్కది ఏంటి? జంతువు కాదు, మనిషి కాకుండా చంపాలి నన్ను, పైన కాదు కింద కాదు. ఇలా ఆయన రకరకాల కోరికలు కోరుకున్నాడు. జీవం ఉన్నదాంతో కాదు, జీవం లేని దాంతో కాదు, ఇలా చంపాలి అని చెప్పేసి ఆయన వేడుకున్నాడు. మరి అలాంటి వ్యక్తి ఉంటారా? అలా చంపగలిగే వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇప్పుడు మనం ఉన్నాం, మొత్తం మనిషే. జంతువు ఉంటుంది, మొత్తం జంతువే, సగం సగం ఎక్కడ ఉండదు. అలా అందులో ఆయన వేడుకున్న ఆయన కోరికలో ఉన్నటువంటి సూక్ష్మాన్ని గమనించి స్వామివారు అవతారం ఎత్తారు. మరి ఆ ఎత్తినప్పుడు అనేక రకాల క్రూర జంతువులు ఉన్నాయి. పులి ఉంది, పులిగా ఎత్తొచ్చు కదా. పైన పులి, కింద మానవాకారం, అది కూడా ఎత్తొచ్చు కదా. మరి అలా ఎందుకు ఎత్తలేదు? సింహాన్ని ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ అందరూ ఆలోచించేది ఏంటంటే సింహము అనగానే అడవికి రాజు కాబట్టి సింహం అవతారం తీసుకున్నాడు అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ అసలు అర్థం అది కాదు. ఇక్కడ ఎట్లా ఆలోచించాలి అంటే సింహంగా ఆయన ఎందుకు తీసుకున్నాడు అంటే జంతువు లక్షణం ఏంటంటే, ఉదాహరణకి ఒక పులిగా తీసుకున్నాడు అనుకున్నాం. పులిగా తీసుకుంటే పులికి ఆకలైనప్పుడు కనపడ్డ ప్రతి జంతువుని సంహరిస్తుంది. సంహరించి తనకి బాగా ఆకలి ఆ పెద్ద జంతువుని అప్పుడు చంపుకొని తింటుంది, మిగతా అట్లా వదిలిపెడుతుంది. మొత్తానికైతే ఉన్న కనపడ్డ ప్రతి జంతువుని ఆగం చేస్తుంది. చిన్న పెద్ద అనేది చూడదు, అన్నీ ఆగం చేసి ఆ తర్వాత కడుపు నింపుకుంటుంది.
కానీ సింహం అలా కాదు. తనకి ఎంత ఆకలైందో, తనకి ఎంత ఆహారం అయితే అవసరమో అంత ఉన్న జంతువును మాత్రమే వేటాడుతుంది. దాని ముందు ఎంత పెద్దది పోయినా ఎంత చిన్నది పోయినా దానికి సరిపోతుంది అంటే వేటాడుతుంది, లేకపోతే అట్లా పోతుంటే చూస్తూ ఉంటుంది తప్ప తొందరపడి వేటాడదు. సూక్ష్మంగా చూడగలిగేటువంటి లక్షణం సింహానికి ఉంటుంది. మళ్ళీ అలా చూసుకొని స్వామివారు సింహం అవతారం ఎత్తాడు. ఇక్కడ ఆయన ఉదాహరణకి సింహం అవతారం కాకుండా పులి అవతారమే ఎత్తు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి రాక్షసుడితో పాటు ఉన్నటువంటి దేవతల్ని కూడా సంహరించాలి కదా. మరి అట్లా సంహరించలేదే స్వామివారు. సింహం అది కాదు కదా లక్షణం. ఆయన టార్గెట్ ఏంది, వచ్చింది రాక్షసవధ చేయాలి. కాబట్టి సింహం అయితేనే దేని గురించి వచ్చామో, ఎంతవరకు మనకు అవసరమో దాన్ని మాత్రమే అవతారంలో సంహరించి మిగతాదంతా ప్రశాంతంగా ఉంచింది. ఆగమాగం ఆయన ఒకవేళ కాదు అంటే ప్రహ్లాదుడు సంహరించాలి, మిగతా దేవతలనే సంహరించాలి, అసలు రాక్షసుడిని సంహరించాలి, అన్నీ చేయాలి కదా. అంటే ఆలోచన జ్ఞానం అనేది సింహంలోనే ఎక్కువ ఉంటుంది. అందుకే అది అడవికి రాజు అయింది. ఆలోచన జ్ఞానం ఎక్కువగా సింహంలో ఉంది కాబట్టి అది అడవికి రాజు అయింది. స్వామివారు కూడా అడవికి రాజు అన్న రూపంలో కాదు, ఆలోచన శక్తిని తీసుకొని ఆయన ఆ సింహావతారం ఎత్తారు. మీరు అన్నట్లు ఆలోచన విధానం ఒకటి చెప్పుకోవచ్చు. అలా స్వామివారు సింహం అవతారం ముఖాన్ని తీసుకొని నరమృగ రూపంతో ఆయన అవతారం పరిసమాప్తి చేసుకున్నారు. ఈ విధంగా స్వామివారు మనకు ఉద్భవించారు. అటువంటి స్వామివారికి క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు ఉంది. అంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు, వేడుకోగానే వరాన్ని ఇచ్చేటువంటి వాడు. భోళాశంకరుడు అని చెప్తాగా అదే రీతిలో ఈయన కూడా నరసింహస్వామి వారు వేడుకోవడమే ఆలస్యం, వెంటనే మన కోరికను మన మొర ఆయన విని మనకి ఏది అవసరము, ఎంతవరకు అవసరం చూసుకొని ఆయన మనకి ఇచ్చి మనల్ని చిరతార్థుని చేస్తాడు, మన కోరికలను తీరుస్తాడు. అందుకే ఆయన క్షిప్రప్రసాదుడు అనే ఒక పేరు కూడా ఆయనకుంది. ఇది స్వామివారి యొక్క అవతార విశిష్టత. అసలు స్వామివారి అవతరించడానికి కారణం ఇది. మరి ఆ రోజు ఎలాంటి ఆరాధన చేయాలి? స్వామివారి ఆరాధన ప్రాతకాలాన్నే లేచి చక్కగా ఆ నారసింహస్వామివారి అష్టోత్తరము, సహస్రనామము, నారసింహ కవచము, భుజంగ స్తోత్రము, ఇటువంటి ఏవి చేసిన స్వామివారికి చాలా. నారసింహస్వామి వారి దండకం కూడా ఉంది. హనుమత్ దండకం లాగానే నారసింహస్వామి వారి దండకం ఉంది. వీటిల్లో ఏవి చేసినా సరే చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఒకవేళ ఇక్కడ మంత్రాలు రావు, నారసింహస్వామి వారి దేవాలయానికి వెళ్ళి ఆ స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఆ స్వామివారికి పానకము సమర్పించి, స్వామివారికి ఇంకా ఇష్టమైన ఆహారం ఏందయ్యా అంటే మిరియాల అన్నం. మిరియాల అన్నం దాన్ని చేసే విధానం కూడా వేరే ఉంటుంది. అలా మిరియాల అన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం, ఇటువంటివన్నీ కూడా చేయవచ్చు. ఇంకా చెప్పాలి అంటే నారసింహస్వామి వారి యొక్క వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేసి స్వామివారిని ఆరాధిస్తారో వారికి నారసింహస్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ వ్రతము ఎలా చేస్తారు, ఎవరు చేస్తారో అందరూ చేయొచ్చా? అందరూ చేయవచ్చు. ముఖ్యంగా ఏంటంటే నారసింహస్వామి ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వారు ఈ నరసింహస్వామి వ్రతాన్ని చేస్తారు. మనం చేయలేని వారు ఆ వ్రతం దగ్గరికి వెళ్ళి ఆ వ్రతంలో పాల్గొని స్వామివారిని ఆ వ్రతం అయిందాక మన సత్యనారాయణ స్వామి వ్రతంలాగా ఆ వ్రతం అయిందాక ఉండి స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు, ఆ నారసింహస్వామి ఉపాసకుడి యొక్క ఆశీస్సులు, ఆయన గురువుగా నమ్మి ఆయన యొక్క ఆశీస్సులు కూడా పొందినట్లయితే తప్పకుండా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. నరసింహస్వామి వ్రత విధానం ఏంటి గురువుగారు? వ్రత విధానము అంటే ఇక్కడ మనకి సత్యనారాయణ స్వామి వ్రతం ఏ విధంగా అయితే మండపారాధన, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచపాలకులు, లోకపాలకులు ఇవన్నీ కూడా పెట్టి గ్రామదేవతని కూడా మనం ఏ గ్రామంలో చేస్తున్నామో ఆ గ్రామదేవతని కూడా పెట్టుకొని స్వామివారి కలశాన్ని ఏర్పరచుకొని అందులో స్వామివారిని ఆవాహనం చేసుకొని అష్టోత్తరాలతో స్వామివారి పూజ మొత్తం కూడా చేసుకొని షోడశోపచార పూజలంతా కూడా చేసుకొని అభిషేకం చేసుకొని, షోడశోపచార పూజల్లో భాగమే అభిషేకం. ఇలా స్వామివారికి అష్టోత్తరాలు అన్నీ చేసుకొని స్వామివారికి హారతి ఇచ్చి తీర్థప్రసాదం తీసుకోవాలి.
ఆ పూజా విధానం మొత్తం కూడా కొంత డిఫరెంట్గా ఉంటుంది. కథలు కూడా 5 కథలు ఉంటాయి. 5 కథల్లో కూడా ఒక్కొక్క రాక్షసుణ్ణి మనకు ఎంతసేపు నారసింహస్వామి వారు హిరణ్యకశిపుణ్ణి వధించాడు అనే తెలుసు. అనేక మంది రాక్షసుల్ని ఈయన వరాలు కూడా ఇచ్చాడు, అనేక మంది రాక్షసులకు కూడా. అలా వరాలు ఇచ్చినటువంటి కథ మొత్తం కూడా ఎవరెవరికి ఏ ఏ రాక్షసులకు ఏ విధంగా వరాలు ఇచ్చాడో స్వామివారి కథ ఉంటుంది. ఆ కథని భక్తి శ్రద్ధలతో విన్నట్లయితే రాక్షసులకి ఎంత బాగా వరాన్ని ఇచ్చి వాళ్ళని చరితార్థుల్ని చేశాడో మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని కూడా తీసివేసి మనకు కూడా స్వామివారు అనేక రకాల వరాలు ఇచ్చి మనల్ని కూడా కాపాడుతూ ఉంటాడు. ముఖ్యంగా ఏ సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ వ్రతం చేయమని చెప్తూ ఉంటారు? అన్ని రంగాల వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు, ఏ సమస్య ఉన్నా చేసుకోవచ్చు. ఇంకా బాగా చెప్పాలి అంటే ఈ కాలంలో చేతబడులు లేవు అనుకుంటాము, ఉన్నాయి. అట్లా బాధపడుతున్న వాళ్ళు, నరదృష్టితో బాధపడుతున్న వాళ్ళు, ఎక్కువగా పైశాచికంతో ఉన్నటువంటి వారు, పైశాచిక బాధలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అటువంటి వారికి తీర్థం ఇచ్చిన వారు పాల్గొనరు, ఎలాగో అలా స్వామివారి తీర్థాన్ని వారితో తాగించినా కానీ మంచిది. ఇలా అన్ని రంగాల వారు, అప్పు బాధలు ఉన్నవారు, అప్పులు ఉన్నవారు కానీ, ఏదైనా కోరిక ఉన్నవారు కానీ, ఇల్లు కట్టుకోవాలి, వివాహం కావాలి, సంతానం కావాలి, ఇలా ధర్మబద్ధంగా ఉన్న ఏ కోరిక ఉన్నటువంటి వారైనా సరే ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని చేసి తీర్థార్థులు కావచ్చు. ఆ వ్రతంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించినా సరే స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. నరసింహస్వామి జయంతి విశిష్టత అలాగే ఆరాధన విధానాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. చూశారు కదండి ప్రత్యేక కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.